బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వాడ్రేవ్ సూర్యప్రకాశరావు. వాడ్రేవ్ సూర్యప్రకాశరావు. వాడ్రేవ్ సూర్యప్రకాశరావు. వాడ్రేవ్ సూర్యప్రకాశరావు. యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి సరిగ్గా 7:30 గంటలకి గవర్రాజు అనబడే వ్యక్తిని వాడ్రేవ్ సూర్యప్రకాశరావు అనబడే ఈ ముద్దాయి దారుణంగా హత్య చేశాడు. కాబట్టి ఐపీసీ సెక్షన్ 302 కింద చార్జెస్ ఫ్రేమ్ చేసి విచారణ జరపవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు ఈ నేరం చేశావా? ఈ కేసు నువ్వే వాదించుకుంటావా? నో నో. పోనీ నీ తరఫున ఈ కేసు వాదించడానికి ఎవరైనా ఉన్నారా? Your Honor, I am filing memo of appearance. ప్రాసిక్యూషన్ వారు ధర్మసాక్షుల్ని 16వ తేదీన ప్రవేశపెట్టవచ్చు. ఈ కేసు ఫిబ్రవరి మాసం 16వ తేదీకి వాయిదా వేయడమైనది. అయ్యో, అయితే ఆ ప్రకాశం గడి కేసులో నువ్వు వకాలు తప్పుచుకున్నావు అన్నమాట. కాదు, న్యాయాన్ని గెలిపించాలని, ధర్మం దారి తప్పకూడదని ఈ కేసు టేకప్ చేశాను. దారి తప్పిన కేసులు దిద్దడానికి మనం సరైన దారిలో ఉంటేగా. ఉన్నానని నా నమ్మకం. నమ్మకం కాదు, అది నీ అహంకారం. ఆత్మవిశ్వాసాన్ని మీరు అహంకారం అనుకుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్ద ఆదర్శ మహిళ మాట్లాడుతున్నావే, నీ సంగతి నాకు తెలియదనా? నిజంగా నా గురించి మీకు తెలియదు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధానికి నేనెంత గౌరవిస్తున్నానో మీకు అస్సలు తెలీదు. అదే నిజమైతే నువ్వు ఈ కేసు టేకప్ చెయ్యవు, చెయ్యలేవు, చేయకూడదు. బికాస్ యు నో ద ఫెలో. ఆ వాడ్రేవ్ సూర్యప్రకాశరావు తప్పు చేశాడు, తెలిసే చేశాడు. అది నీకు తెలుసు. అయినా అతన్ని రక్షించాలని నువ్వెందుకు? అతను నిరపరాధి కాబట్టి. అది కాదే, అతను నీకు బాగా కావలసినవాడు కాబట్టి. వాడంటే నీకు మోజు, క్రేజ్. మీరు మాట్లాడేది యథార్థం. ఆ న్యాయదేవత కూడా నమ్మి తీరాల్సిన పచ్చి నిజం. ఎగ్జాక్ట్లీ. మీరు విన్నవన్నీ అచ్చం ఆ న్యాయదేవతలాగే విన్నారు. కళ్ళకు గంతులు కట్టుకు మరీ విన్నారు. ఎంతైనా న్యాయమూర్తులు కదా మీరు. మీకు చెప్పుడు మాటలు వినే చెవులే గాని నిజాన్ని గమనించే నేత్రాలు లేవు. ఉన్న అపోహలని నల్లగొడ్డతో మూసుకుపోయాయి. దయచేసి ఆ నల్లగొడ్డను తొలగించి. నా కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నించింది నువ్వు. నా దగ్గర నుంచి నిజం దాయాలని చూసింది నువ్వు. నన్ను కాదని ఆ ప్రకాశం గాడితోటి వెళ్ళిపోయిన రోజే నువ్వు ఎంతటి గొప్పిల్లాలివో నాకు బాగా తెలిసింది. నీ తెర వెనక భాగోతం, నీ తప్పుడు పురాణం గురించి ఇంకా చెప్పంటావా? ఏమండి, సభ్యంగా మాట్లాడి నన్ను ఇక చిత్తవ చేయకండి. మీ మీద నాకున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఇలాంటి మాటలు నా నిర్ణయాన్ని మార్చవు, మార్చలేవు. రేపు నిన్ను కోర్టులో ఓడించి ఆ ప్రకాశం గాడిని జైల్లోకి నెట్టిస్తే గాని నా కడుపు మంట చల్లారదు. ఓకే, మనిద్దరి మధ్య సంఘర్షణకి న్యాయస్థానాన్ని వేదికగా మారుస్తానంటే మిమ్మల్ని కోర్టులో కలుస్తాను, ఒప్పించి ఓడిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను వ్యక్తిగా గెలవలేకపోవచ్చేమో గాని కోర్టులో నిన్ను గెలిచే తీరుతాను. దట్స్ మై ఛాలెంజ్. కోర్టులో మీరు ఓడినా బ్రతుకులో మనం గెలవాలనే ఆశ, ఆశయం. ఇట్స్ మై ఛాలెంజ్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షి. నీ పేరు? సముద్రాలండి. నువ్వేం చేస్తుంటావు? కిళ్ళి కొట్టండి. ఓహో. సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 7:30 గంటలకి నువ్వేం చేస్తున్నావు? కొట్టులోనే ఉన్నానండి. ఈ ముద్దాయి హత్య చేస్తుండగా నువ్వు చూసావు కదూ? నేనా? అవును, నువ్వు చూసావు. నువ్వు చూసావు కదూ? అది చూసావు. నువ్వు చూసావు. ఇతనే హత్య చేశాడని చెప్పమని ప్రాసిక్యూషన్ వారు సాక్షిని బలంతం చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇట్స్ ఎ లీడింగ్ క్వశ్చన్. నో యువర్ ఆనర్, షీ డజంట్ నో వాట్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థాంక్యూ యువర్ ఆనర్. ఓకే,
హత్య జరిగిన ప్రదేశానికి నువ్వెందుకు వెళ్ళావు? చంపేస్తాను పొడి చేస్తాను అని ఇతను కేకలేస్తుంటే వెళ్ళానండి. అక్కడ నువ్వేం చూసావు? రక్తమడుగులో గవర్రాజు గారు గిలగిలా కొట్టుకుంటున్నాడండి. పక్కనే ఇతనేమో కత్తి పట్టుకుని గడగడ వణికిపోతున్నాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ గారు, ఫలానా చోట హత్య జరిగిందని మీకెలా తెలుసు? ఓ మనిషి ఫోన్ చేశాడండి. అలా ఎక్కడి నుంచైనా ఫోన్ చేస్తే ఆ విషయం నిజమో కాదో తెలుసుకోకుండా వెళ్ళడం సాంప్రదాయమా? తరచూ హత్య జరిగిన స్థలాల్లో బాధ్యత గల పౌరుడు ఎవరైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం రివాజు. కానీ వాళ్ళు పేరు చెప్పరు, ఎందుకంటే తాము ఇరుక్కుంటామేమోనన్న భయం చేత. అక్కడ మీరేం చూశారు? రక్తం అడుగులో హతుడు, చేతిలో కత్తితో హంతకుడు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. డాక్టర్, సెప్టెంబర్ 9వ తేదీ జరిగింది హత్య అని చెప్పగలరా? అది ఖచ్చితంగా హత్యే. నో డౌట్ ఇట్స్ ఎ మర్డర్. ఏ ఆయుధంతో హత్య చేయబడ్డాడు? ఐరన్ రాడ్తో. ముద్దాయి చేతిలో ఉన్న కత్తి మీద వేలిముద్రలు పరిశీలించారా? పరిశీలించడం జరిగింది. ఏం తేలింది? కత్తి మీద వేలుముద్రలు, ముద్దాయి చేతి వేలుముద్రలు ఒక్కటేనని తేలింది. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. నీ పేరు సముద్రాలు కదా? చెప్పాను కదండి. నీకో కిల్లి కొట్టుంది కదా? చెప్పాను కదమ్మా. సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి 7:30 గంటలకు నువ్వు కేక విని హత్య ప్రదేశానికి వెళ్ళావు కదా? చెప్పాను కదమ్మా. పోలీసులకు నువ్వే ఫోన్ చేసావు కదా? చెప్పాను కదండి. అయ్య బాబు, నేను చేయలేదండి, వాళ్ళే వచ్చేశారు. అంటే అక్కడ హత్య జరుగుతుందని ముందే తెలిసి ఎవరో పోలీసులకు ఫోన్ చేశారన్నమాట. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూడండి ఎస్ఐ గారు, ఫలానా స్థలంలో హత్య జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఓ వ్యక్తి ఫోన్ చేశాడండి. ఫోన్ చేసిన వ్యక్తి వివరాలు మీరు కనుక్కోలేదా? కనుక్కునే లోపలే ఫోన్ కట్ చేశాడండి. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది? నెత్తూరు మడుగులో హతుడున్నాడు. ముద్దాయి చేతిలో కత్తితో తనే సరెండర్ అయ్యాడు. ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నాం. అంటే ముద్దాయి పారిపోకుండా హత్య జరిగిన స్థలంలోనే నిలబడ్డాడు. ఆ కత్తిని మీరు స్వాధీనం చేసుకున్నారు. అవును. హత్య ఆ కత్తితోటే జరిగిందని మీరు చెప్పగలరా? ఆ విషయం డాక్టర్ రిపోర్ట్స్ లో ఉంటుంది. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి గవర్రాజు హత్య ఖచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు మేడం. 2-3 గంటల తేడాలో చెప్పొచ్చు. బహుశా ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? బిట్వీన్ 7 and 9, 7-9 గంటల మధ్య. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హతుడు దేని మూలంగా మరణించాడని తేలింది? అదే కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది మేడం. తలపైన బలమైన గాయం వల్ల గాని, పాయిజన్ వల్ల గాని, లేక రెండిటి వల్ల గానీ జరిగి ఉండొచ్చు. అంటే హత్య జరగడానికి ముందే అతని మీద విష ప్రయోగం జరిగి ఉండాలి. ఉండొచ్చు మేడం. హత్య జరగడానికి ముందు అతను తాగి ఉండడానికి, ఐ మీన్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేశాడని రిపోర్ట్ లో ఏమైనా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. హిస్ స్టేట్మెంట్ ఇస్ నాట్ రెలెవెంట్. హత్యకి అతని తాగుడుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. చూడండి, ఆ సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? ఓకే, ఐ విల్ రిఫైన్ మై క్వశ్చన్. హతుడు విషం ద్వారా కూడా మరణించి ఉండొచ్చునంటున్నారు. ఆ విషయాన్ని విస్కీలో గానీ బ్రాందీలో గానీ కలిపి తాగి ఉండొచ్చు కదా? ఉండొచ్చు మేడం. ఆ విషయమే తెలుసుకుందామని. డాక్టర్, Yes. తల మీద గాయం తగిలిందన్నారు. అది ఏ వైపున తగిలింది? ఎడం వైపు, లెఫ్ట్ సైడ్. అతని శరీరం మీద మరేమైనా గాయాలున్నాయా? అతని కుడివైపు ఛాతీ మీద కొంచెం చీరుకుపోయి ఉంది. చూడండి డాక్టర్, తల మీద బలమైన గాయం తగిలిందన్నారు. అప్పుడు స్కల్ పొజిషన్ ఎలా ఉంది? చిట్లిపోయి ఉందా, చీరుకునుందా? ఐ మీన్, వాజ్ ఇట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ ఆర్ లాస్టేటెడ్ ఇంజరీ? చిట్లిపోయి ఉంది. ఇట్స్ లాసరేటెడ్ ఇంజరీ. సో ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ కాస్డ్ బై ఎ షార్ప్ వెపన్. Yes. యువర్ ఆనర్, అంటే హత్యా ప్రదేశంలో ఎస్ఐ గారు రిపోర్ట్ చేసుకున్న ఎగ్జిబిట్ నంబర్ 1 కత్తి. కత్తి ద్వారా గాయం అయితే తల చీరుకుని ఉండాలి. ఇట్ షుడ్ హావ్ బీన్ అన్ ఇన్సైజ్డ్ ఇంజరీ. కానీ డాక్టర్ గారి రిపోర్ట్ లో తల చిట్లినట్టు స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి హతుని తల మీద గాయం బ్లంట్ ఆబ్జెక్ట్, అంటే కర్ర వల్ల గానీ ఇనుప ఓచు వల్ల గానీ సంభవించి ఉండాలే తప్ప కత్తి వంటి షార్ప్ వెపన్ తో జరగడానికి వీల్లేదు. కనుక ఈ హత్య ప్రీ ప్లాన్డ్ గా ముందుగా వేసిన పథకం ప్రకారం జరిగిందే తప్ప ఈ హత్యకి వాడ్రేవు సూర్యప్రకాశానికి ఏ విధమైన సంబంధం లేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.